వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇక్కడ ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య భీకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. దానివల్ల అంటే సామాన్యులు కూడా బాధపడేటువంటి పరిస్థితి. ప్రపంచం మొత్తం మనం ఒక శరీర భాగంతో పోలిస్తే చిన్న దేశమైనా సరే, అంటే ఒక గోరు పోయినా కూడా ఇది ఎంత నొప్పి ఉంటుందో, ఆ విధంగా యుద్ధాలు జరిగితే మాత్రం ప్రతి ఒక్కరి పైన ఎఫెక్టే పడుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇరాన్ లో యుద్ధం జరుగుతుంది. మనకు వంట గ్యాస్ కొరత కావచ్చు, తర్వాత ఇక్కడ నుంచి మనం రొయ్యలు కావచ్చు, తర్వాత బియ్యం కావచ్చు, ఇతర దిగుమతి చేసుకుంటాం. అవన్నీ లాసే కదా ఒక రకంగా. రేపు చుమరు ధరల పైన కూడా భయం భయం అంట బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ప్రపంచ దేశాలు. సో ఇట్లాంటి వేళ ఇక్కడ ట్రంప్ మళ్ళొక కొత్త రియాక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇటీవల ఖమేనీ మృతి తర్వాత ఆయన కుమారుడికే ఇరాన్ పగ్గాలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పై ట్రంప్ రియాక్షన్ ఏ విధంగా ఉందంటే, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా మొహ్దబ్జా ఖమేనీ ఎన్నికవ్వడంపై తను అసంతృప్తిగా ఉన్నట్లు ట్రంప్ చెప్పారు. ఆయన సెలక్షన్స్ వల్ల ఇరాన్ మళ్ళీ అదే సమస్య ఎదుర్కొనే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. పరోక్షంగా అయతుల్లా అలీ ఖమేనీ తరహాలోనే మబ్దూజాను హత్య చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. కొత్త లీడర్ గా ఎవ్వరొచ్చినా ఎక్కువ కాలం ఉండబోరని, వారిని అంతం చేశామని అమెరికా గతంలో హెచ్చరించినటువంటి సంగతి తెలిసిందే. సో ఆల్రెడీ ఖమేనీని అంటే బాంబులు అవి మొత్తం ఆయన చాప్టర్ క్లోజ్ అయితుంది అనుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఆయన కుమారుడికి పథక అంటే కొత్త బాధ్యతలు ఇవ్వడంతోటి మరి ట్రంప్ మాత్రం అసహనం వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఏర్పాటు వాదులు గావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి అలవాట్లు గావచ్చు, అక్కడ ఉన్నటువంటి చట్టాలు గావచ్చు, ఇవన్నిటికి వ్యతిరేకించే గదా మేము ఇరాన్ పైన యుద్ధం జేసినాం. మళ్ళీ ఖమేనీ కొడుకు గూడా వస్తే అదే విధంగా పరిపాలిస్తాడు. సో డెఫినిట్‌గా ఆ పరిపాలనని ఎక్కువ రోజులు ఉంచమంటూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్‌కి ఒక్కొక్క దేశం మద్దతిస్తుంది. మరి ట్రంప్ ఇజ్రాయెల్ గావచ్చు, అలాగే రష్యా గూడా మద్దతిచ్చే అవకాశం ఉందని జెప్పేసి అంటుండ్రు. మరి ఈ యుద్ధం అనేది త్వరలో ముగిస్తుందా? ఎందుకంటే త్వరలో ముగిస్తుందని ట్రంప్ అంటే, యుద్ధం ముగించడం అనేది మా చేతిలో ఉందని జెప్పేసి ఇరాన్ కొత్త అధ్యక్షుడు చెప్పడం అనేది జరిగింది. చూడాలి మరి యుద్ధం పైన ఎన్ని రోజులు ఈ విధంగా ఉంటదనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.